అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రి జలకిచ్చిండు. ఏకంగా క్యాబినెట్లోనే రేవంత్ రెడ్డిని ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేసిండు. నా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఫైళ్ళు ఎందుకు పక్కన పెడుతున్నారు? పక్కన పెట్టడానికి గల కారణం ఏంది? నా శాఖలో మీరు ఎందుకు ఏలు పెడుతున్నారు? నా శాఖలో మీకేం సంబంధం? అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇచ్చిర్రు నా శాఖకు సంబంధించినటువంటి ఫైళ్ళు పక్కన పెట్టమని చెప్పి? మీ శాఖలో నేను ఏలు పెడుతున్నానా? మరి నా శాఖలో మీరు ఎందుకు దూరుతున్నారు అని చెప్పి డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కోప్పడ్డాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. డైరెక్ట్ క్యాబినెట్లోనే సీరియస్ అయిన అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అయితే వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో కోపంతో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఇబ్బంది పడుతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏదన్నా డిసిషన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులకు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి ఇన్ఫర్మేషన్ ఇయ్యడు. రేవంత్ రెడ్డి ఆయనకి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. నేను ఎట్లా చెప్తా అట్లా చేయాలి, అంతా నా ఇష్టం, నేను ఎవరికి చెప్పను, ఇష్టానుసారంగానే చేస్తా, నేను సీఎం అంటే నేను తెలంగాణకు బాస్, మీ అందరికంటే నేను పెద్ద, నేను మీకు చెప్పాలనా, నేను మీ సజెషన్ తీసుకోవాలా, ఈ వ్యవహారాలలో రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎంత విచిత్రం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ ఢిల్లీకి పోలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుండి చెన్నై పోయిండట. చెన్నై నుండి ఢిల్లీకి పోయిండట. ఢిల్లీకి పోయి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడిండట, డిస్కస్ చేసిండట. ఆ తర్వాత హైకమాండ్ని కలిసి వచ్చినాక మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయిందట. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ చేస్తున్నాడు, మూసీ ప్రక్షాళన చేస్తున్నాడు. మూసీ సుందరీకరణకు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందట. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అన్నట్టు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే కదా రేవంత్ రెడ్డి అన్ని చేయాలి. ఓసారి ఏం జరిగింది తెలుసా? మీకు ఒక విచిత్రమైన సంఘటన చెప్తా. హైదరాబాద్లో తాగునీటికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిండు. ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసేటప్పుడు రేవంత్ రెడ్డి ఆహ్వాన పత్రిక అందిస్తాడు కదా, అంటే అందరికి ఆహ్వాన పత్రిక, వెల్కమ్ పత్రిక ఉంటుంది కదా. ఆ వెల్కమ్ పత్రికలో సదరు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు, పేరు కూడా లేదు. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా ఇరిగేషన్ శాఖ మంత్రి కాదు కదా? మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఫోటో లేకుండా, పేరు లేకుండానే శంకుస్థాపన చేస్తాడు, కొబ్బరికాయలు కొడతాడు, రిబ్బన్ కట్ చేస్తారా? ఎంత విచిత్రం! అప్పటి నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా రేవంత్ రెడ్డి కొబ్బరికాయలు కొడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఇరిగేషన్లో ఇష్టానుసారంగా ఆయన నిర్ణయం తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చలేదు. అయితే డైరెక్ట్ మొన్న జరిగిన క్యాబినెట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిండట. ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రక్షాళన అని చెప్తున్నారు, 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. ఈ మూసీ సుందరీకరణ వల్ల హైదరాబాద్లో ఏమైనా లాభం ఉందా? లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా లాభం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉందా? అసలు ఈ మూసీ సుందరీకరణతోటి హైదరాబాద్కు జరిగేటటువంటి మేలేందో మాకు చెప్పాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి సరైనటువంటి సమాధానం చెప్పలేదట. ఏమన్నాడట తెలుసా? కొంత మనకు వినబడుతున్న చర్చ బయట చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుకున్నటువంటి మాటల ప్రకారం క్యాబినెట్లో ఏం జరిగింది, ఏం కథ అనేది రకరకాల మీడియా ఛానల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. మనకు వచ్చిన సమాచారం అయితే రేవంత్ రెడ్డి అన్నాడట ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి, ప్రతిపక్షం వాళ్ళు అసలు రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేయలేడు, రేవంత్ రెడ్డితో కాదు అని అంటున్నారు. కాబట్టి మనం చేసి చూపించాలి, మనం మూసీ సుందరీకరణ చేయాలి, మూసీ ప్రక్షాళన చేయాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే మూసీ కాలువ ఉన్నది కదా, మూసీ కాలువ, ఆ మూసీ కాలువలో కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేసి దాంట్లో బోట్లు తిప్పుతారట. ఆ కొబ్బరి నీళ్ళు లెక్క తయారు చేసి దాంట్లో బోట్లు తిప్పుతారట, పడవలు తిప్పుతారట. ఇక మొత్తం పక్కన హోటళ్ళు పెడతారట, టీ షాపులు పెడతారట, కాఫీ షాపులు పెడతారట. మన చక్కదనానికి హుసేన్ సాగర్లో ఉన్నటువంటి నీళ్ళని మనం చేయలేకపోయినాం. మనకు అవసరం ఇదంతా? రైతు బంధుకు మన తాన పైసలు లేవు, 6 గ్యారెంటీలకు మన తాన పైసలు లేవు. ఇక మనకు సోకులు ఎక్కువ, మళ్ళా హెలికాప్టర్లు, కొత్త హెలికాప్టర్లు తిరగాలి, ఇవన్నిటికీ మన తాన పైసలు లేవు. కానీ రేవంత్ అన్నట్టు ఇప్పుడు మూసీ సుందరీకరణ చేస్తారట, మూసీ ప్రక్షాళన చేస్తారట, 1,00,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇప్పుడు ఒకటే సినారియో, ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ క్యాబినెట్లో అడిగిండు, కారణం ఏంది? ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుంటే ఈ మూసీ సుందరీకరణతోటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నా లాభం ఉందా? ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ చేస్తే ఏం చేస్తారట తెలుసా అన్న? నైట్ టైము 24 అవర్స్ చేస్తారట. ఇప్పుడు సాధారణంగా హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్లో ఇంకా పోరగాళ్ళు కూడా ఎట్లుంటారో మీకు తెలుసు, లోకల్ బ్యాచ్ ఎట్లుంటారో మీకు తెలుసు, వాళ్ళు ఎవరికి వినరు.
రాత్రి అయితే విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుడు అంత ఆగమాగం పరిస్థితుంటుంది తెలంగాణలో. అది ముఖ్యంగా హైదరాబాద్లో. ఇంకా హైదరాబాద్లో పోలీసులు చాలా కంట్రోల్ చేస్తారు. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టడం, బయటికి ఎవరైనా వస్తే పోలీసులు ఇమీడియట్ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తారు. అంటే మన దగ్గర 9 దాటిందంటేనే ఆగమాగం పరిస్థితి ఉంటుంది. ఇంకా పొద్దున్నాకనే ఆగం ఉంటుంది. ఆ పొల్యూషను, ఆ ట్రాఫిక్, ఆ కథ లెక్క అంతా ఆగమాగం. రేవంత్ అన్న 24 అవర్స్ చేస్తారట. 24 అవర్స్ హైదరాబాద్ నడుతూనే ఉంటుంది అన్నట్టు. ఈ 24 అవర్స్ ఏడ నడతారట తెలుసా? ఇప్పుడు ఈ మూసీ ఉంది కదా, ఈ మూసీ పక్కన కాఫీ షాప్ పెడతారట, సినిమా మాల్ పెడతారట, ఈ మూసీ పక్కనే హోటళ్ళు పెడతారట, ఇక ఈ మూసీ పక్కనే చిన్న చిన్న ఏదో దుకాణాలు పెడతాడు. ఏం చేస్తారట అంటే హైదరాబాద్లో సాధారణంగా పొద్దుగాల 10 గంటలకు షాప్ ఓపెన్ అవుతాయి, మళ్ళీ నైటు 10 గంటలకు లేదా 11 గంటలకు షాపులు బంద్ అయిపోతాయి మ్యాక్సిమం. ఇంకా మిగతా ఏమైనా ఉంటాయి అంటే మెడికల్ షాప్లు అదొకటి ఇదొకటి ఉంటాయి ఎమర్జెన్సీ పర్పస్లో, ఇంకా హాస్పిటల్ అవి ఓపెనింగ్ ఉంటాయి. ఇక ఇట్లా బంద్ అవుతాయి కదా. ఇప్పుడు ఈ మూసీ కడుతున్నట్టు రేవంత్ ఏం చేస్తాడు ఎరికేనా? 24 అవర్స్ చేస్తారట. 24 అవర్స్ చేస్తారట. అంటే ఈ మూసీ పక్కన ఉన్నటువంటి దుకాణాలు ఏదైతే ఉన్నాయో అవి రాత్రిపూట కూడా యథావిధిగా నడుతాయి, మిగతా అన్ని బంద్ అవుతాయి, ఇవి రాత్రిపూట నడుతాయి. అంటే దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ మూసీ పక్కన ఉన్నటువంటి షాపులు 24 అవర్స్ కాబట్టి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఇక కాంట్రాక్టర్లు ఏం చేస్తాయి, 24 గంటలు నడుపుకోవచ్చు కాబట్టి మస్తు సంపాదించుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. ఏదో దుకాణం పెట్టుకొని కాంట్రాక్ట్ పని తీసుకుంటారు. ఇంకా అక్కడ కాఫీ షాపో సినిమా మాలో ఏదో ఒకటి హోటల్ పెట్టుకుంటారు. ఇంకా ఏముంటుంది, పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు, లేకపోతే వివిధ రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు ఫ్యామిలీతో సరదాగా బయటికి పోదామని చెప్పి మూసీ పక్కన ఉన్నటువంటి షాపింగ్ మాల్కో సినిమా థియేటర్కో పోతారు. ఇగో ఇది రేవంత్ రెడ్డి ప్లానింగ్. తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టించడానికి కాదు, కిరాయిలు ఇచ్చుకోవడానికి ప్లానింగ్. ఇప్పుడు కిరాయి కట్టాలి కదా, కిరాయిలు అయితే కట్టాలి కదా, అదో ప్లానింగ్. మళ్ళీ కాంట్రాక్టర్ వేరే, మళ్ళీ ఇక్కడ కట్టడానికి బిల్డింగ్లు కట్టడానికి కావాలి కదా, బిల్డింగ్ కట్టడానికి కాంట్రాక్టర్ వేరే. అంటే ఎంత పెద్ద కథ ఇది. ఇప్పుడు ఇవంతా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగం ఉందా? 24 గంటలు మొత్తం ఈ దుకాణాలు ఆన్ చేసి పెట్టడం వల్ల హైదరాబాద్కి వచ్చే లాభం ఏమైనా ఉందా? ఇంకా విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది, రాత్రంతా మద్యం ఏర్లై పారుతుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి పరిపాలనలో బెల్ట్ షాపులు ఒక్కొక్క ఊరికి 10-15 తయారైనాయి. ఏడబడతాడ వైన్ షాపులు పెట్టిర్రు. ఆగమాగం కథ అంతా అడివడి ఉన్నది తెలంగాణలో. ఇంకా ఈ కొత్త దుకాణం పెడతాడు, మూసీ పెడతారట, మూసీ సుందరీకరణ. అలా పడవలు తిప్పుతారట, అలా బోట్లు తిప్పుతారట. ఎంత విచిత్రం. హుసేన్ సాగర్లో పడవలో పోవాలంటే దాదాపు గంట సేపు ముక్కు మూసుకొని పోవాలి. బుద్ధుని బొమ్మ కాడికి పోయి మళ్ళీ వచ్చేసరికి ముక్కుకు ప్లాస్టర్ పెట్టుకొనే పోవాలి. ఒక గంత అద్భుతమైనటువంటి నీళ్ళు ఉన్నాయి మన తాన ట్యాంక్ బండ్ల. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే, రేవంత్ రెడ్డికి ధైర్యం దమ్ముంటే చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ హుసేన్ సాగర్లో ఉన్నటువంటి నీళ్లను కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేయాలి. ఫస్ట్ హుసేన్ సాగర్లో ఉన్నటువంటి నీళ్లను ప్రక్షాళన చేయండి, సుందరీకరణ చేయండి, ఆ తర్వాత మాట్లాడదాం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇదే అడిగిండట, అసలు ఏం చేయబోతున్నావు అని చెప్పి అడిగితే ఇవి చెప్తున్నట రేవంత్ అన్న, గట్ల చేయాలి గిట్ల చేయాలి, తెలంగాణ సంపద పెంచబోతున్నాం. ఇక్కడ నల్లచెరువు అని ఉంటుంది మా ఆఫీస్ పక్కన. నల్లచెరువు అని ఈ బోడుపల్ల, ఆ నల్లచెరువు దాదాపు 6 నెలల నుండి పనులు నడుతూనే ఉన్నాయి. ఆ నల్లచెరువులు ఏం చేస్తారట అంటే మధ్యలో ఒక వాటర్ ఫౌంట్ పెడతారట, మొత్తం చుట్టంతా కూడా మంచిగా రోడ్లు ఎత్తారట, అలా వాకింగ్ చేయాలన్నట. అలా చిన్న చిన్న కాఫీ షాపులు అదొకటి ఇదోటి పెడతారట. అంటే ఇప్పుడు వాకింగ్ చేయడానికి పోతే టోకెన్ తీసుకోవాలంట, 10 రూపాయలు 20 రూపాయలు. అది రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ మెయింటెనెన్స్ కోసం, ప్రభుత్వానికి ఇన్ని పోతాయి, మెయింటెనెన్స్కి ఇన్ని పోతాయి, దాంట్లో పనిచేసే జీతాలకి ఇన్ని పోతాయి అన్నట్టు. మరి దాంట్లో పనిచేసే వాళ్ళకి పోతున్నాయి కదా, ఇక నువ్వు కొత్తగా ఇచ్చేది ఏంది, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న లాభం ఏంది? ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ అంటే ఈ మూసీ కోసం, ఈ సుందరీకరణ తర్వాత ఈ మూసీ రోడ్ల కోసం పనిచేసేటటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళకి వచ్చే పైసలను ఎంప్లాయీస్గా పోయినప్పుడు ఇక నువ్వు చేసేది ఏంది చక్కదనం, కొత్తగా చేసేది ఏమున్నది? ఇదో కథ. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పక, లేదు గట్ల కాదు, మనం బీఆర్ఎస్ వాళ్ళు కట్టరు అనుకుంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కడదాం అని చెప్పి మనం నిరూపించుకోవాలా, చూపించాలంటున్నట. ఏందన్న చూపించేది? బండ్లాగూడ జాగీర్ దగ్గర ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి జనాలను ఖాళీ చేయించి అపార్ట్మెంట్ని మొత్తం నేలమట్టం చేసే ప్లానింగ్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అక్కడ గుడి కడతారట, శివుని గుడి కడతారట. ఏం కథ ఇది, ఎక్కడ కథ? అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా పని చేస్తుందా? ఏం చేస్తున్నాం, ఏం కథ? మరి ప్రజల ఇల్లులు ఎందుకు గూల్ చేస్తున్నాం, ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాం అనే మినిమం ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ చేయాలనుకో, మూసీ సుందరీకరణ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కాదనుకో, ఒక 50 ఫీట్లు ఉందనుకో మూసీ కాల్వ, ఈ పక్కన మళ్ళా తీస్తారు, ఒక 100 మీటర్లు తీస్తారు.
100 to 150 మీటర్స్ ఇస్తారు. FTL అని చెప్తాడు, బఫర్ జోన్ అని చెప్తాడు. మళ్ళీ పక్కన జాగ తీసి ఈ జాగలో మళ్ళీ హోటల్ గీటలు కట్టాలి కదా. ఇప్పుడు మూసీ పక్కన ఉన్నటువంటి ఇల్లులన్నీ నిలమట్టం చేస్తాడు. ఓ 10-20 వేల ఇండ్లకు సూటి పెట్టిండు ఆల్రెడీ. ఆ ఇండ్లను మొత్తం ఖతం చేయడానికి తయారైండు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చలేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పని నచ్చదు, రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చదు. రేవంత్ రెడ్డి మొత్తం కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తం కాదు. ఆయన టీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు, బీజేపీ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అప్పట్లో టీడీపీ పార్టీలో ఉన్నాడు. ఆయన ఏ పార్టీలో పడితే ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసిండు. ఒక పార్టీలో కాన్స్టెంట్గా ఉంటే తెలుస్తుంది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడర్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు ఏం చేయాలి ఏం కథ అనేటటువంటి ఒక అవగాహన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నది. ఈ మూసీ సుందరీకరణ వల్ల జరుగుతున్న లాభం ఏందనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థం కాదు. అందుకే అడిగిండట ఏంది లాభం అని చెప్పి. ఇంకా మీకు చెప్తూ అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఈ మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ అయిపోతుంది. ఈ మూసీ పక్కన హోటల్ గీటలు ఉంటాయి. అయితే ఈ మూసీని మొత్తం క్లీన్ చేయాలంటే ఆ పడవలు గిడవలు అన్నీ కూడా గవర్నమెంటే కదా హ్యాండిల్ చేసేది. ఒక కాంట్రాక్టర్ని పెడతారు. అయినా సరే ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్టర్లో ఉంటారు. మరి కాంట్రాక్టర్లకు కూడా గవర్నమెంటే కదా బిల్లులు చెల్లించాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూసీ నుండి ఒక 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనుకో. ఈ 1000 కోట్ల రూపాయల ఆదాయంలో మూసీలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ అంటే బోట్లు నడిపేటోళ్ళు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మెయింటైన్ చేసే వాళ్ళ జీతాలు అయితే ఇవ్వాలి కదా. జీతాలకు ఒక 500 కోట్లు లేకపోతే 200 కోట్ల రూపాయల జీతాలు అయితే అవుతాయి కదా, మెయింటెనెన్స్కి అయితే అవుతాయి కదా. మరి ప్రభుత్వానికి వస్తున్న లాభం ఏంది? మళ్ళీ కాంట్రాక్టర్లకు సగం పైసలు ఇవ్వాలి. కాంట్రాక్టర్కు దాదాపు ఒక 60% 40% గవర్నమెంట్ తీసుకోవాలి. ఏం లాభం ఏంది? ఇప్పుడు సుందరీకరణ చేయడం వల్ల వచ్చినటువంటి కథ ఏంది? మళ్ళీ ఎట్లా తెలుసా, సౌత్ కొరియాలో నార్త్ కొరియాలో ఎట్లుందో మూసి గట్లుండాలట తెలంగాణలో. ఏం చెప్పాలి? ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండో ముచ్చట కూడా అడిగిండట. నా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఫైళ్ళను పక్కన ఎందుకు పడేస్తున్నారు, ఎందుకు పక్కన పెడుతున్నారు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగితే దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పిండట. ఏం తప్పులు ఉన్నాయో నాకు చెప్పమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండట. ఏం తప్పులు ఉన్నాయో మాకు చెప్పండి, మేము చూసుకుంటాం తప్పులేందో. మీకు అన్ని ఫైళ్ళ కంటే నా ఫైల్లే తప్పులు కనబడుతున్నాయా, మీరు ఎందుకు పక్కన పెడుతున్నారు, నా శాఖలో మీరు వేలు పెట్టొద్దు, నా పని నేను చేసుకుంటా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పిండట. అసలు ఏం జరిగింది తెలుసా? రీసెంట్గా కర్ణాటకలో ఎవరిని సిద్ధరామయ్యని తీసేసారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయితే ఆయన తీసేసి డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే అక్కడ మీటింగ్ జరిగినటువంటి నేపథ్యంలో ఏదో తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్లో సంథింగ్ కొత్త గేట్లు పెట్టారు. ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కొత్త గేట్లు పెట్టినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అట్లనే కర్ణాటక ముఖ్యమంత్రి వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పోయిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి బయట నిల్చోబెట్టి ముఖ్యమంత్రులతో రేవంత్ రెడ్డి మాట్లాడతారట. ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయట నిల్చోబెట్టినంటే ఏంటి అర్థం ఏంది? అంటే ఆ మీటింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రావద్దనా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ స్థాయి లేదనా, ఏందన్నట్టు అర్థం? రేవంత్ రెడ్డి కంటే పెద్ద మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కంటే ఫుల్ ట్రైన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి పక్కన పెట్టేసే క్యారెక్టర్ చేస్తున్నాడు. రీజన్ ఏందో తెలియదు. అసలు ఇంకో పెద్ద గమ్మత్ ట్విస్ట్ ఉంది, అది నేను నెక్స్ట్ చెప్తా. ఇంకొక 3 నెలల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేటటువంటి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇట్లా రేవంత్ రెడ్డి పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్గా ఉన్నాడు. ఏంది రీజన్ అంటే మంత్రులకు సంబంధించిన పంచాయతీ పెడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మన క్యాబినెట్ మీటింగ్ పెడితే కొండ సురేఖ రాకపోవడానికి రీజన్ ఏంది? అసలు రేవంత్ రెడ్డి ఏ శాఖలు పడితే ఆ శాఖల పుల్లలు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి వెనకాల ఒక బ్యాచ్ ఉంటుంది. ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి అని ఉంటాడు. ఆయన వార్డు మెంబర్ కూడా గెలవలే. ఆయనకు ప్రోటోకాలు కథ, ల్యాండ్ క్రూజర్ కారు, కలెక్టర్ నమస్తే పెట్టాలి, పోలీసు వాళ్ళు సెల్యూట్ కొట్టాలి, ఎంఆర్ఓలు ఆర్డీఓలు అందరు లైన్లో నిలుచోవాలి. ఏం తమాషా? కొడంగల్ నియోజకవర్గమా లేకపోతే కొడంగల్ ఏమన్నా రాష్ట్రమా? ఏంది అర్థమైంది? తిరుపతి రెడ్డి ఏంది? ఆయన మన ముఖ్యమంత్రా? ఇక రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇంకొక ఆయన తమ్ముడు అనుకుంటా కొండలరెడ్డి అని ఉంటాడు. కొండలరెడ్డి అంటే మొత్తం ఇక ఈ సెటిల్మెంట్లు దందాలు ఇదంతా ఆయన చూసుకుంటాడట. మొత్తం రియల్ ఎస్టేట్ అంతా మొత్తం కొండలరెడ్డి చేతులు ఉంటుందట. రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంకో అన్న ఆయన శ్రీనివాసో ఏదో సంథింగ్ ఆయన పేరు ఉన్నది. ఆయన మొత్తం అమెరికాలో ఉంటాడట. ఎక్కడెక్కడ కంపెనీలు పెట్టాలి ఏందన్నా ఏం కథ అనేది పర్మిషన్లన్నీ ఆయన చూసుకుంటాడట. ఏంది విచిత్రం? ఇవన్నీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నచ్చలేవు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి స్టార్టింగ్ నుండే దూరం ఉన్నాడు. ఏదో నామకే వాసు రేవంత్ రెడ్డి పక్కన ప్రెస్ మీట్లో క్యాబినెట్ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చుంటున్నాడు తప్ప రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చలేదు.
రేవంత్ రెడ్డి వ్యవహారం, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఒంటెత్తిపోకడ, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఓన్ పర్ఫార్మెన్స్ వీళ్ళకి నచ్చలేదు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వీళ్ళకి ఇష్టం ఉండలేదు. వీళ్ళంతా కూడా మంత్రులు సఫర్ అవుతున్నారు. అన్ని మంత్రుల శాఖలలో రేవంత్ రెడ్డి వేలు పెడతాడు. మొన్న రైతు బంధు విడుదల చేసిండు, అన్ని పేపర్లలో యాడ్స్ ఇప్పించుకున్నాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఇవన్నీ పేపర్లు ఒక్కొక్క పేపర్లో యాడ్ చేయాలంటే గవర్నమెంట్ 1-2 కోట్లు ఖర్చు పెట్టాలి ఒక్క పేపర్కి యాడ్, ఫ్రంట్ పేజీకి. ఇక పెద్ద పేపర్లలో అయితే యాడ్ చేయాలంటే 5 కోట్లు 10 కోట్లు కూడా ఖర్చు అవుతుంది. పేపర్లలో యాడ్స్ ఇప్పించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అఫీషియల్ యాడ్, మళ్ళా అఫీషియల్ డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్లోకి వెళ్ళే ఒక యాడ్ పోతుంది అన్ని పేపర్లకు మీరు ఇవ్వాలని చెప్పి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోటోలు లేవు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటో కూడా లేదు. రైతు బంధు రిలీజ్ చేసేటప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఫోటో ఉండాలి, ఆయన ఫోటో కూడా లేదు. అంటే ఏంది అర్థం ఏంది? అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఇదంతా మంత్రులకు నచ్చలేదు, మంత్రులకు ఇదంతా కూడా పడతలేదు, మొత్తం మనసులో పడతలేదు. రేవంత్ రెడ్డి అంత ఇష్టం ఉన్నట్టు వివరిస్తుంది కదా అనేది మంత్రుల వర్షన్. కొండా సురేఖకు తెలియకుండా యాదగిరిగుట్టకు సంబంధించిన ట్రస్ట్ బోర్డు పెట్టిండు. ఆ ట్రస్ట్ బోర్డులో మెంబర్ ఎవరికి ఇచ్చిండు? చిరంజీవి వాళ్ళ భార్యకి ఇచ్చిండు. ఇప్పుడు కొనిదెల కుటుంబం, ఇప్పుడు చిరంజీవి కొనిదెల కదా, కొనిదెల చిరంజీవి కుటుంబం మొత్తం ఒక్కసారి కూడా యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనానికి పోలే. మరి వాళ్ళకెందుకు మెంబర్షిప్? ఏం చేసిరని? చిరంజీవి కుటుంబం ఒక్కసారి అని యాదగిరిగుట్టకు పోయిరా దర్శనానికి? ఎప్పుడన్నా చూసిరా మీరు? వాళ్ళ చరిత్రలనే వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చిరు, మెంబర్ అట వాళ్ళు ఆ ట్రస్ట్ బోర్డులో. కొండా సురేఖ తెలియకుండా ట్రస్ట్ పెట్టిరు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి తెలియకుండా ట్రస్ట్ పెట్టారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే, ఆయన కూడా తెలియదు. అంటే ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి? ఏమైనా అర్థమవుతుందా రేవంత్ రెడ్డికి? మొన్నకి ఇక్కడ ఏదో టెంపుల్ ఓపెనింగ్ చేసిండు, టెంపుల్ ఓపెనింగ్ టెంపుల్ పనుల కోసం రేవంత్ రెడ్డి రీసెంట్గా ఇక్కడ పోయిండు. అదేదో ఊరున్నది, ఆడికి పోతే కొండా సురేఖకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. పోయిండు, కొబ్బరికాయ కొట్టిండు, శంకుస్థాపన చేసి అవతల పడ్డాడు. ఏందన్నట్టు అర్థం? ఆ తర్వాత ఒకసారి మొన్న డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి పేరు పెట్టిండు. గచ్చిబౌలిలో ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టారు. ఆ ట్రంప్ పేరు పెట్టినప్పుడు ఆ శంకుస్థాపన చేసింది ఎవరు? బట్టి విక్రమార్క చేసిండు, మన దళిత బిడ్డ. బట్టన్న శంకుస్థాపన చేస్తే బట్టి విక్రమార్క పేరు లేదు, రేవంత్ రెడ్డి పేరు మాత్రమే ఉన్నది. ఏంది అర్థమైంది? అంటే రేవంత్ రెడ్డి ఏంది, మొత్తం నాకే తెలుసు, మంత్రులు చక్కగా పనిచేస్తాను, మొత్తం నేనే పనిచేస్తున్నా, నేను చేయబట్టే ఈ రాష్ట్రం నడుతుంది, నేను చేయబట్టే ప్రభుత్వం నడుతుందని చెప్పి తనకు తాను డబ్బా కొట్టుకోవడానిక? మంత్రులను ఫెయిల్ చేయడానిక? మంత్రులకు ఏం తెలియదు అని చెప్పి మంత్రులను మొత్తం ఇబ్బంది పెట్టడానికి ఎట్లా? అర్థమైంది అంటే హైకమాండ్ దగ్గర నేనే బాగా పనిచేస్తున్నా అని చెప్పి హైకమాండ్ నిరూపించుకోవడానిక? ఇట్లా రేవంత్ రెడ్డి పైన రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కొంచెం సీరియస్గా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఏదో పడతలేదు అనేది కొంత వినబడుతున్న చర్చ. కావాలనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన శాఖ ఫైళ్లు రేవంత్ రెడ్డి పక్కన పెడతా ఉన్నాడు అనేది వినబడుతున్న అంశం. ఇప్పుడు ఇంకో చర్చ ఏంటంటే 3 నెలల్లో మంత్రులకు సంబంధించిన శాఖలు మార్చబోతున్నాయి, కొన్ని మారబోతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోమ్ మినిస్టర్ ఇస్తారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖతో పాటు ఇంకో ఎక్స్ట్రా ఒక మినిస్ట్రీ కూడా రాబోతా ఉందనేది కొంత వినబడుతున్న చర్చ. మరి ఇది ఎంతవరకు జరుగుతుంది, ఏం కథ అనేది ముందు చూడాలి. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలకిస్తున్నాడు. ఇప్పటిదాకా ఏ మంత్రి కూడా రేవంత్ రెడ్డి మీద గట్టిగా మాట్లాడలేదు. క్యాబినెట్లో డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండట. ఓసారి నేను ఒక మంత్రికి ఫోన్ చేసిన, ఏ విషయంలో అంటే క్యాబినెట్లో రేవంత్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తాడు. రాధాకృష్ణ మీకు తెలుసు కదా, ఏబిఎన్ పొద్దుగాల అయితే రేవంత్ రెడ్డికి జాకీ పడతాడు. రేవంత్ రెడ్డి కోసం బాగా పొగుడుతలతో వార్తలు రాసేటటువంటి వ్యక్తి. అటు చంద్రబాబు నాయుడుని పొగుడుతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డిని పొగుడుతాడు. ఇట్లా తక్కెడ బట్టి లేపాలి మనుషులను, జాకీ పెట్టి లేపాలనేది ఉంటుంది అన్నట్టు ఏబిఎన్ రాధాకృష్ణకు. అయితే ఆయన ఏం వార్త రాసిండంటే, రేవంత్ రెడ్డి మంత్రులపైన కోప్పడ్డాడు, రేవంత్ రెడ్డి మంత్రులను తలంటి పోసిండు అని రాసిండు. తలంటి పోసిండు అంటే వాళ్ళని తిట్టిండు, కోప్పడ్డాడు, మంచిగా పని చేయకపోతే మంత్రి పదవి నుండి తీసేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు అని ఏబిఎన్ రాధాకృష్ణ వార్తల్లో రాసిండు. నాకు తెలిసి నాకు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తికి నేను ఫోన్ చేసిన, ఇక ఆయన మినిస్టరో లేకపోతే ఇక సంథింగ్ నేను చేసిన. అన్న నిజంగానే తిట్టిండు అన్న, ఏందన్నా అంటే ఆయన మమ్మల్ని తిట్టేది ఏంటి అన్నాడు ఆయన ఒక మాట. రేవంత్ రెడ్డి మమ్మల్ని తిట్టేది ఏంది? మరి ఇట్లా రాసిరు కదా వార్త అంటే, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు రాసుకుంటారు, దానికి మనం ఏం చేయలేము అన్నాడు ఆయన. అంటే దీని అర్థం ఏంది అంటే, రేవంత్ రెడ్డి పని బాగా చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డిని పొగిడేటటువంటి పేపర్లు ఉన్నాయి, పొగిడేటటువంటి ఛానల్ కూడా ఉన్నాయి. ఏం పని చేయకపోయినా రేవంత్ రెడ్డి ఎంత దుబారా ఖర్చు చేసిండు తెలుసా? ఇక అవన్నీ నేను చెప్పాను, నెక్స్ట్ తర్వాత చెప్తా. కానీ ఒక్కొక్క సభకు 15 కోట్ల రూపాయల ఖర్చు. హెలికాప్టర్ రేవంత్ రెడ్డి కొత్తది తీసుకొచ్చిండు. ఆ కొత్త హెలికాప్టరు దాదాపు ఒక్క రోజుకి హెలికాప్టర్ ఖర్చు దాదాపు ఎంత కాదన్నా కూడా 10 లక్షల రూపాయలు ఒక్క రోజు ఖర్చు.
నెలకు 6 కోట్ల రూపాయల ఖర్చు. హెలికాప్టర్ది కిరాయి, అది కూడా కిరాయి, ఏం కొత్తది ఓన్లే ఆయన. పాత హెలికాప్టర్ మంత్రులు తిరుగుతారట, రేవంత్ కొత్త హెలికాప్టర్లు తిరుగుతారట. ఏం విచిత్రమో ఎక్కడ విచిత్రమో అర్థం కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఆఫీస్ ఉందో సెక్రటేరియట్లో 6th ఫ్లోర్, మీకు ట్యాంక్ బండ్ కాడ సెక్రటేరియట్ ఉంది కదా సచివాలయం, రేవంత్ అన్న 6th ఫ్లోర్లో ఉంటాడు. రేవంత్ అన్న ఆఫీస్లో భోజనం బంద్ చేసిర్రు. కారణం ఏం తెలుసా? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు. బిల్లులు ఇయ్యక అడిగి అలిసిపోయి బువ బంద్ చేసిర్రు. ఇది పరిస్థితి తెలంగాణలో. రేవంత్ అనేమో మూసి ప్రక్షాళన చేస్తా, సుందరీకరణ చేస్తా, 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చూసుకుంటుండరు కదా. రేవంత్ రెడ్డి తప్పులు చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాడు, అడుగుతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఒక్క ఆరోపణ ఉందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పలానా కాడ కబ్జా పెట్టిండు, దందా చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లా ఇట్లా ఒక్క ఆరోపణ ఉండదు ఆయన మీద. ఆయన క్లీన్ పొలిటీషియన్, ఆయనకు అవసరం కూడా లేదు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ లీడరు. 100% ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీసిండట ఆల్రెడీ. ఇంకా చూడాలి ఏం జరగబోతుందో. మరి ఏదేదో మార్పులు జరగబోతున్నాయి త్వరలో అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.